అది రేపు ఇంటిమేషన్ మీరే ఇవ్వాలి. అదొకటి మాకు మళ్ళీ అంటే మా బ్యాచ్ చాలా లేట్ అయ్యారు. సరే ఉండగా నా పేరు చూడకుండా ఏదో కనిపించింది. సరే ఇంకా బిడ్డ తిరిగి మా ఫ్రెండ్స్ అప్పటికి ఎవరికి లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ పడేసారు పెట్టుకుంది. అక్క వాళ్ళ రూమ్లో కూర్చొని తిన్నాం. వాళ్ళ అక్క పూర్తిగా తినేసింది. మా ఫ్రెండ్ సడన్గా మా అమ్మాయికి మా బ్యాచ్ నాకు 10 minutesలో నాకు 10-20 minutesలో హాస్టల్లోనే గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయింది. ఒకసారి అలానే వదిలేసి కాలేజ్కి స్టార్ట్ అయ్యింది. వెళ్తూ ఉండగా సడన్గా దావలో మళ్ళీ వామిట్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్లో ఎన్టీఆర్ క్యాంటీన్ కానీ ఇవన్నీ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ కంటే దిస్ విల్ బి సాల్వ్డ్. అన్నా క్యాంటీన్ ఎంత ఫుడ్ పెడతామో అదే ఫుడ్ వీళ్ళకి పెట్టి మీరు అన్నారు నాకు నాన్ వెజ్ లో పెట్టబోయే పర్లేదు, ఏం పడలే, మంచి ఫుడ్ చేసే వాళ్ళు అందరికి కూడా మనం ఇక్కడి నుంచి అన్నా క్యాంటీన్ పెడతాం ఫుడ్ సరిపోవచ్చు. ఇది ఇంకోటిసారి బిల్డింగ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఉండే పిల్లలు ఏదో ఉన్న స్కూల్లో ఉన్నారో ఆడంతా టెంకులు పడిపోయి అది షిఫ్ట్ చేసుకోలేదు. అందరు బిల్డింగ్స్ బాగా చేశారు. పోతా వెళ్ళి చూడండి ప్రాపర్ డాక్టర్ సీఎం గారు కన్సర్న్ రెస్పాన్స్. దిస్ హ్యాస్ టు బి ఐ ఓపెనింగ్ ఫర్ ద ఎంటైర్ స్టేట్, నాట్ ఓన్లీ కాలర్స్. దిస్ హ్యాస్ టు బి ఐ ఓపెనింగ్. ఎందుకంటే మొన్న అనిత కౌర్ పోయినప్పుడు కొద్దిగా ఏంటండి, ఈరోజు ఇదేంటండి, ఇంకా వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారు మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేమొచ్చింది కాదు, మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఆయన ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా, నేను ఫండ్స్ ఇస్తాను ఇప్పుడు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫండ్స్ పాప పిల్లలు బాగా చేస్తే మన దాంట్లో ఏం మనం వెరీ సీరియస్ అవ్వండి. నాన్ వెజ్ ఇస్తాను ఈరోజు అన్ని కూడా ఇస్తారు, నాన్ వెజ్ వండుకోండి. అవి ముందు